హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజు ప్రియాస్ వరల్డ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఎర్లీ మార్నింగ్ చక్కగా ఉదయాన్నే లేచి ముందు వాకిలి చిమ్మేసుకున్నానండి. లైట్గా వర్షం పడుతుంది, చీకటిగానే ఉంది, ఇంకా తెల్లవారలేదు. లైట్గా రెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే వాకిలి ఉడిచి చల్లుకొని చక్కగా ముగ్గులు పెట్టుకున్నాను ఇంటి చుట్టూ. ముందుగా గడపను అందంగా అలంకరించుకోవడానికి పసుపు కుంకుమ అన్నీ తీసుకొచ్చేసుకున్నాను. గడపను అందంగా అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం. గడప మహాలక్ష్మిని పసుపు కుంకుమలు పూలతోటి అందంగా అలంకరించుకుందాం రండి. 41 రోజులు చేసుకునే గడప నోము కూడా ఉందండి. అంటే డైలీ చక్కగా గడపకు పసుపు కుంకుమ రాసి దీపారాధన వేసుకొని నైవేద్యం పెట్టి గడప మహాలక్ష్మి తల్లి నోము కూడా ఉందండి. 41 రోజులు చేసుకోవచ్చు ఇది. తర్వాత నేను ఎప్పుడైనా వీలు చూసుకొని ఫుల్ వీడియో పెడతాను దానికి సంబంధించింది కూడా. ముత్తైదువులు ఎవరైనా సరే సౌభాగ్యం కోసం చేసుకుంటారు ఈ నోము అనేది. ఆడవారికి సౌభాగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకేది ఉండదు కదండి. ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నా అదే పెద్ద ఐశ్వర్యం మనకు. చక్కగా గడప మీద కుంకుమతోటి స్వస్తిక్ సింబల్ వేసుకుంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. స్వస్తిక్ సింబల్ వేసుకున్నాక 5 కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్య పిండితోటి చక్కగా ముగ్గు వేసుకోండి. సైంటిఫిక్గా కూడా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేయటం వల్ల ఇంట్లోకి ఎటువంటి క్రిమి కీటకాదులు ప్రవేశించవు. దానివల్ల ఈ వర్షాకాలంలో వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవి ఇంట్లోకి రాకూడదని చెప్పి అదొక మంచి రీజన్గా మనకి ఈ పద్ధతిని అలవాటు చేశారండి పూర్వీకులు. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనకు శాస్త్రపరంగా ఆరోగ్యపరంగా ఉపయోగపడేవే చెప్తారు కదా. సో పాటిస్తే తప్పేముంది, మన మంచి కోసమే కదా. చక్కగా గడప మహాలక్ష్మిని అందంగా అలంకరించేశాను పువ్వులతోటి. నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చక్కగా దగ్గర పెట్టుకోండి. నైవేద్యాలు కూడా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని దగ్గర పెట్టుకుంటే మనం పూజ చేసేటప్పుడు అటు ఇటు వెళ్ళకుండా అన్నీ దగ్గరే పెట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుంది మనకి. దేవుడి పటాలన్నిటికీ చక్కగా శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టి అందంగా అలంకరించేశాను. మనం అందంగా అలంకరించుకోవటం కాదండి, దేవుడికి కూడా అలంకారం అంటే చాలా ఇష్టమంట. అందుకని దేవుణ్ణి కూడా అలంకరించేద్దాం. నాకైతే దేవుణ్ణి అందంగా అలంకరించడం, దేవుడి దగ్గర టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అండి. నాకు గుళ్ళో పూజలను చూసినప్పుడు కూడా అనిపించింది వీళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారో ఆ స్వామివారిని పూజించే భాగ్యం కలిగింది అనుకుంటాను. వాళ్ళంతా కాకపోయినా మనకు చేతనైన విధిగా మనం స్వామివారిని పూజించితే ఆ స్వామి సంతోషపడతాడు కదా. మనం ఎంత ఆడంబరంగా పూజ చేసినా కూడా ఆ స్వామి మనలో చూసేది ఒక్క భక్తిని మాత్రమేనండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అభిజాన్న పద్మార్గం గజాన్నమనేసం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. संकल्पम मम उपातक दुर्दक्षय द्वारा श्री परमेश्वर तीर्थजम शुभशोभन मुहूर्ते श्रीवासान महाविष्णु राजयज्ञ प्रवर्तमान अद्य ब्राह्मण द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैव्यस्यते मनवतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे अश्विन वर्तमान व्याहारिक चंद्रमानेन प्रोदीनाम संवत्सरे दक्षिणायने ग्रीष्म ऋतु कर्कमासे शुक्लपक्षे एकादशी तिथौ शुभवान शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशिष्टान विशिष्टान शुभतिथौ श्रीमान गोत्रवस्य कश्यप ब्रह्मर्ष गोत्रवस्य नागवर्प नरेश कुमार नामधेयस्य मम धर्मपत्नी समेतस्य अनुभव नामधेयस्य पुत्रकुल जीवनप्रिय तेजस्विनी नामधेयस्य सकुटुंबस्य क्षेम स्थैर्य विजय अभय आयुर आरोग्य ऐश्वर्य उद्योद्धम धर्मार्थ काम मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम सर्वाभीष्ट सिद्ध्यर्थम श्री परमेश्वर विद्यर्थम यावच्छक्ति धान्यवाहनादि षोडशोपचार पूजां करिष्ये.
ఓం దైంతకాంతాయ నమః. ఓం మధురపవే నమః. ఓం తార్యవాహాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం సుధాప్రదయే నమః. ఓం మాధవాయ నమః. ఓం పుండరీకాక్షాయ నమః. ఓం స్థితికర్తే నమః. ఓం పరప్పరాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చక్రపాణయే నమః. ఓం గదాధరాయ నమః. ఓం భూపేంద్రాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం హంసాయ నమః. ఓం సముద్రమధరాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం బ్రహ్మజనకాయ నమః. ఓం కైటభాసురమర్దనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం కామజనకాయ నమః. ఓం శశిచాయనే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం పాంచజన్యధరాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం సాధ్యపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం దేవాయ నమః. ఓం జగత్కారాయ నమః. ఓం సూర్యచంద్ర విలోచనాయ నమః. ఓం మత్స్యరూపాయ నమః. ఓం కూర్మతనవే నమః. ఓం క్రోధరూపాయ నమః. ఓం నమః. ఓం రామాయ నమః. ఓం హలినే కలికినే నమః. ఓం హైవాహనాయ నమః. ఓం విశ్వంబరాయ నమః. ఓం చించుమారాయ నమః. ఓం త్రికరాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం ధ్రువాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం ఉదాదివాసాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపదప్రియాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం కౌస్తుభధరాయ నమః. ఓం మురారతే నమః. ఓం అదక్షజాయ నమః. ఓం వృషభాయ నమః. ఓం మోహిని రూపధారాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం పృథవే నమః. ఓం క్షీరాబ్ది సాయినే నమః. ఓం భూతాత్మనే నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నారాయణ నమః. ఓం గజేంద్ర వరదాయ నమః. ఓం త్రిజామ్నే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం శ్వేతద్వీప వాస్తవాయ నమః. ఓం సూర్యమండల మధ్యగాయ నమః. ఓం సనకాది మునిద్యాయ నమః. ఓం భగవతే నమః. ఓం శంకరప్రియాయ నమః. ఓం నీలకాంతాయ నమః. ఓం ధరకాంతాయ నమః. ఓం వేదాత్మనే నమః. ఓం ధారణాయ నమః. ఓం భయాగీరథి నమః. ఓం జన్మభూమి పాద పద్మాయ నమః. ఓం సతాం ప్రభవే నమః. ఓం సౌభవే నమః. ఓం గణశ్యామాయ నమః. ఓం జ్యోత్కారణాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం బుద్ధావతారాయ నమః. ఓం శాంతాత్మనే నమః. ఓం నీలమాణి విగ్రహాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం విరాడోపరాయ నమః. ఓం భవ్య బృహత్మనే నమః. ఓం ఆదివి దేవాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః. హరి ఓం నమో నారాయణ. హరి ఓం నమో నారాయణ. హరి ఓం నమో నారాయణ. ఓం నమో హరి ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. హరి ఓం నమో నారాయణ. హరి ఓం నమో నారాయణ. ఓం నమో హరి ఓం నమో హరి ఓం నమో నారాయణ. ఓం నమో మా ఇంటి తొలి ఏకాదశి పూజా విధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.